హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు H1B L1 వీసా ఈ వర్క్ పర్మిట్ని అంటే పొడిగించేందుకు ఆటో రెన్యువల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది కదా. ఆల్రెడీ జో బైడెన్ తీసుకొచ్చారు దాన్ని ఇప్పుడు రద్దు చేస్తారు ట్రంప్ అనేది ఒక వార్త అయితే వినిపిస్తుంది. అంటే ఈ ఆటో రెన్యువల్, ఈ వర్క్ పర్మిట్, ఇది ఒక్కసారి దీని గురించి. ఆటో రెన్యువల్ అనేది చాలా విషయాల్లో వచ్చింది. ఎందుకు అంటే మీకు కోవిడ్ టైంలో చాలామంది రిమోట్ వర్క్ చేయడము, ప్రొడక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ వేరియస్ అదర్ ఆఫీసర్స్ రిలేటెడ్ టు ఇమిగ్రేషన్ ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతమైన బ్యాక్లాగ్స్ వచ్చేసాయి. సో దాంతో ఇంతకుముందు ఏదైతే ఒక ప్రాసెస్, ఒక అప్లికేషన్ 90 డేస్లో అయిపోవాలో అది 90 డేస్లో అవ్వట్లా. ఇట్స్ టేకింగ్ మోర్ టైం. అప్లికెంట్ ఏమో నాది 90 డేస్ అయిపోయింది, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదని వీడు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఫర్ సర్టెన్ కేటగిరీస్ నీకు ఆటోమేటిక్గా రెన్యూ అయిపోతుంది. ఆటోమేటిక్గా కన్సిడర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్. నీకు అడిషనల్ ప్రూఫ్ అక్కర్లా. నువ్వు అప్లై చేసావా అంటే H1 3 years అయిపోయింది, రెన్యువల్కి అప్లై చేసావు, అక్కడి నుంచి నీకేం వార్త రాలేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. కన్సిడర్ ఇట్ ఈస్ రెన్యూడ్ అన్లెస్ వీ క్యాన్సిల్ ఆర్ వీ కమ్ బ్యాక్. కన్సిడర్ ఇట్ ఈస్ రెన్యూడ్ ఆర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ పీరియడ్ ఆఫ్ 1 year. ఎందుకంటే అక్కడ బ్యాక్లాగ్ అంత ఉన్నదన్నమాట. అదే అంటే అమెరికాలో ఎలా ఉంటుందంటే ప్రతి పనికి దెర్ ఇస్ అ SLAs ఉంటాయండి, స్టాండర్డ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వెన్ యూ విల్ హియర్ బ్యాక్. అంత ప్రాసెస్ ఓరియంటెడ్ కంట్రీ అది. సో మీకు ఆ స్టాండర్డ్ SLAs, KPIs ఏవైతే ఉంటాయో వాటిలోనూ కావట్లేదు. కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ ఏమైందంటే మీరేం వరి కావద్దు, ఒకవేళ మీరు అప్లై చేస్తున్నట్టయితే అది ఆటోమేటిక్గా రెన్యువల్ అనుకోండి, ఎక్స్టెన్షన్ వచ్చేసింది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే మేము వస్తాం వెనక్కి, బట్ అదర్వైజ్ ఫర్ 1 year డోంట్ వరీ, విత్ ఇన్ దట్ 1 year పీరియడ్ విల్ రిజాల్వ్ ఇట్. సో అది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు చేసుకుంది తప్ప ఇట్స్ నాట్ ఎ ఫేవర్ టు ఎనీబడి. వాళ్ళ బ్యాక్లాగ్ని మేనేజ్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసుకున్నారు. అది ఈయన వచ్చి తీసేస్తే వచ్చే కష్టం నష్టం మళ్ళీ వాళ్ళకే. ప్లస్ ఆయనేమో ఇప్పుడు ఏమంటున్నాడు, అడిషనల్ స్టాఫ్ని ఫెడరల్ గవర్నమెంట్లో హైరింగ్ ఫ్రీజ్ చేస్తున్నాడు. సో ఫ్రీజ్ చేసిన చోట నువ్వు ఈ ఆటోమేటిక్ రెన్యువల్ లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బీ కౌంటర్ ప్రొడక్టివ్. అది చేయదు, అది మోస్ట్ లైక్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. బట్ దానివల్ల వచ్చిన నష్టం కష్టం రెండు లేవు అంటున్నారు. అంటే వర్క్ పర్మిట్ అంటే సార్ ఇన్ని డేస్ వరకు నువ్వు చేయడానికి ఉంటుందని సమ్ ఏమన్నా పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా సార్ అక్కడ? ఇప్పుడు వర్క్ పర్మిట్ అంటే H1B ఈజ్ అ వీసా on which a work permit is issued for a period of time. H1B itself మీకు maximum period 3 years ఇష్యూ చేస్తారండి. ఆ 3 yearsలో మీకు కన్సిడర్ దట్ యాజ్ వర్క్ పర్మిట్. కొంతమంది వర్క్ పర్మిట్ అంటారు, లేదంటే F1 పిల్లలు OPTలో చేస్తున్నప్పుడు దే కాల్ ఇట్ వర్క్ పర్మిట్. మీరు ఏ పేరుతో పిలిచినా వర్క్ పర్మిట్ మీన్స్ యువర్ వీసా స్టేటస్. సో నాకు OPT 12 months అయిపోయింది, నేను మళ్ళీ 36 months ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకున్నా, ఈ లోపు నాకు 90 daysలో వినిపించకపోతే నా పరిస్థితి ఏంటి? ఈ గాబరాలు ఉంటాయి మనకి. ఇలా నైనా వరి కావద్దు, నువ్వు అప్లై చేసావా, నీ దగ్గర రెసీట్ ఉందా, ఓకే యు ఆర్ సెక్యూర్, వరి అవ్వాల్సిన అవసరం లేదు, కన్సిడర్ ఇట్ ఆటోమేటికలీ ఎక్స్టెండెడ్. ఏదన్నా గొడవలు ఉంటే మేము వస్తాం, వీ విల్ ఆస్క్ యూ ఫర్ క్వశ్చన్స్, అదర్వైజ్ విల్ గివ్ యూ 90 days కాదు, మేబీ 150 daysలో నీ ఎక్స్టెన్షన్ నీకు వస్తుంది ఇంటికి. సో దానివల్ల జరిగింది ఏంటంటే ఇట్ గివ్స్ సమ్ అష్యూరెన్స్ టు ద అప్లికెంట్స్. సో వర్క్ పర్మిట్ అనండి, మీరు OPT అనండి, F1 అనండి, H1 అనండి, ఇవన్నీ ఒకటే, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం తప్ప. అలాగా వేరే కూడా ఉన్నాయి ఫెసిలిటీస్, లైక్ EAD ఉంటుంది, లేకపోతే అడ్వాన్స్ పెరోల్ అని ఉంటుంది. I-140 వచ్చిన వాడికి H1 ఉన్నప్పుడు వాడు హీ హ్యాస్ టు అప్లై ఫర్ అన్ అడ్వాన్స్ పెరోల్ టు ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్, లేకపోతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటాం సబ్సిక్వెంట్గా ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వస్తుందో. అలా లేదా EAD అని ఉంటుంది. H1 ఎంప్లాయీస్కి స్పౌజెస్ ఎవరున్నారో భార్యలు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు, అంటే నువ్వు వర్క్ చేయొచ్చు ఈ కంట్రీలో అని. ఇంతకుముందు ఉండేది కాదు, దానికి కూడా ఆటోమేటిక్గా రెన్యూ అవుతుంది, బట్ యూ హ్యావ్ టు అప్లై. ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అన్నిటికీ అప్లికబుల్. ఈ ఆటో రెన్యువల్ అనేది ఇప్పుడు బ్యాన్ చేస్తా, అది అంత ఈజీ ఏం కాదంటారు? అది ఈజీ కాదు. అది మీరు ఒక పక్కన స్టాఫ్ని పెంచకుండా ఆ రెన్యువల్ని కట్ చేసేస్తే కెయాటిక్ అయిపోతుంది సిచ్యువేషన్. ట్రంప్ వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాం కదా సార్, అంటే ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారో
తను వాటిని బ్యాన్ చేయడం, కొన్ని వాటిని బర్త్ రేటే కానీ, ఇమిగ్రెంట్సే కానీ, పార్ట్ టైం జాబ్సే కానీ, ఇవన్నీ చూస్తుంటే మన ఇండియన్స్ అయితే చాలా భయపడిపోతున్నారు. అన్ఫార్చునేట్గా ట్రంప్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎందులోనూ కూడా ఒక బర్త్ రైట్ తప్ప ఎక్కడ ఆయన ఇమిగ్రేషన్ గురించి ముట్టుకోవాలా. మీకు అదే చెప్తున్నా, ఇప్పటిదాకా ఇంకా హి హజంట్ కమ్ టు దిస్ టాపిక్. అదే మరి స్టార్టింగ్ నుంచే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం ఉంది ట్రంప్కి అని అంటున్నారు కదా, ఎప్పటికైనా ఆయన వాళ్ళని పంపించేస్తారు తిరిగి. ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. ఎందుకు దాంట్లో మీకున్న ఏ హక్కు ఉందని చెప్పి మీరు నేను ఇక్కడ ఇల్లీగల్గానే ఉన్నాను నాకు ఇక్కడ ఉండని అని చెప్పి ఏ హక్కుతో అడుగుతారు మీరు? సో ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. ఆల్ హీఈస్ డూయింగ్ ఈజ్ ఎన్ఫోర్సింగ్ ద లాస్. మీరు ఒకవేళ వాళ్ళని అడిగితే కూడా కాంగ్రెస్ వీళ్ళని అంత ఈజీగా వదిలేసేది అందరినీ. కాంగ్రెస్ ఉంది, ప్రెస్ ఉంది, దే క్వశ్చన్ దెమ్. ప్రాబ్లం ఏంటంటే యాజ్ అన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఇన్ ద కంట్రీ యూ హ్యావ్ నో రైట్స్. సో ఒక రైడ్లో పట్టుకుని, లేదా ఒక ట్రాఫిక్ స్టాప్లో పట్టుకుని, లేదా ఒక వర్క్ ప్లేస్లో పట్టుకుని వాడిని పంపించేస్తే నీకు ఎలాంటి హక్కు లేదు. కాబట్టి యూ కెనాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అండ్ నోబడి ఎల్స్ కెన్ కమ్ టు యువర్ డిఫెన్స్. ట్రంప్ చేసేదంతా కరెక్టే, తప్పంతా మన వాళ్ళదే అంటారా? మన వాళ్ళు అందరూ ఉన్నారు, మన వాళ్ళే ఇల్లీగల్ ఎందుకు? మనం అది భుజాలు తట్టుకోవద్దు మనం. కానీ మన వాళ్ళు కూడా మంచి సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఈజ్ వన్ టాపిక్ అండి. అంటే చాలా మటుకు ఎక్కడెక్కడైతే మీకు లాస్ ఉంటాయో లా బ్రేకర్స్ ఉంటారు. ప్లెయిన్ అండ్ సింపుల్. 8th మంత్లోను 7th మంత్లోను క్యాజువల్గా అమెరికాకి టూర్కి వెళ్ళి, ట్రావెల్కి వెళ్ళి 2 నెలలు ఉండి అక్కడ ఒక పిల్లాన్ని డెలివర్ చేస్తే వాడు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్ అయిపోయాడు. ఆయనకి ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ నచ్చదు. కానీ జనం చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ప్రాబబ్లీ కొంతమంది చేస్తున్నారు. ఈ చేస్తున్న వాళ్ళలో కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అంటే లీగల్గా B1 B2 విజిట్ వీసాలో 7th మంత్ అమ్మాయిలు అమెరికాకి వెళ్ళిన కేసెస్ ఉన్నాయి. అలా కాకుండా ఆ గోడదూకి వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. ఆయన అనేది ఏంటంటే, నీ పేరెంటే గోడదూకి వచ్చాడు దొంగగా, అలాంటి వాడి పిల్లాడికి నువ్వు సిటిజన్షిప్ ఎట్లా ఇస్తావు? అది మోరల్గా చూస్తే, లాజికల్గా చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. కానీ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో దట్ రైట్ ఈజ్ ఎన్ష్రైన్డ్. దాన్ని మార్చాలి అంటే అది పెద్ద భూతం. అది దాన్ని మీరు అంత ఈజీగా మూవ్ చేయలేరు. దాని వెనక కోర్ట్స్ సపోర్ట్ ఉంది, మీకు లా సపోర్ట్ ఉంది. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ పక్కన పెట్టండి. H1B L1 ఈ విషయాల్లో ఆయన ఇప్పటిదాకా ఏమి టచ్ చేయలేదు. సో దాన్ని పక్కన పెట్టండి. F1 స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వర్క్ చేయకూడదు. దట్ ద లా. ఓన్లీ చదువుకోవడానికి వచ్చావు, నువ్వు చదువుకో. నీకు ఒకవేళ వీలైతే క్యాంపస్లో అవకాశం ఉంటే 20 గంటలు మ్యాక్సిమం వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఏదో లైబ్రరీలో కానీ, లేదంటే టీచింగ్ అసిస్టెంట్గా కానీ అవకాశం ఉంటుంది. అది చేసుకో, మేక్ దట్ అడిషనల్ మనీ. బట్ యు ఆర్ ఎ స్టూడెంట్, బీ ఎ స్టూడెంట్. ఇవి ప్లెయిన్ ఓల్డ్ సేమ్ థింగ్స్, ఏది మారలా. మీడియాలో ఏంటంటే ఈ హైప్ చేసేసేసి మన దొంగతనం పట్టుబడుతుంది కాబట్టి మనం వెంటనే భుజాలు తడివేసుకుంటున్నాం. ఎందుకంటే అది ఎంతోమందిని కష్టపెడుతున్న టాపిక్ అది. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. Nothing new has happened since Trump came into office. It's just that he is enforcing the laws much more vigorously than anybody else has done in the past. అంటే ఉన్న రూల్స్ ఇవన్నీ కాకపోతే కొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు అంటారు. అన్నీ ఉన్నవే, కొత్త ఏమి రాలా. ఇంకా వస్తుంది, ముందుంది ముసలి పండుగ, ఎప్పుడే లేదు. థ్యాంక్ యూ.